హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దానికి ఇది కంటిన్యూషన్ అనమాట. అక్కడ మేము లూమినియస్ ఫారెస్ట్ నుంచి ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ జరుగుతుంది. ఇది 10 to 11 షో. చూసేద్దాం పదండి. మేము వచ్చి కూర్చోగానే వీళ్ళంతా వచ్చేసారు. మేము వచ్చేసరికి అంతే అరేంజ్ చేసుకుంటున్నారు. కొంచెం సేపు ఇలా ఏదో పిల్లాట్లు ఆడారు. వాళ్ళే ఏదో మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటూ ఏదో చేసుకుంటూ ఉన్నారు. మాకైతే ఏం అర్థం కాలేదు. ఈ లోపు ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చారు. దాన్ని ఎందుకు జరుపుతున్నారో, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో మాకైతే ఏం అర్థం కాలేదు. షో త్వరగా స్టార్ట్ చేస్తే బాగున్ను అనిపించింది. అలా చాలాసేపు వెయిట్ చేశాక మొత్తానికి ఏదో చిన్నగా స్టార్ట్ చేశారండి. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కదా, మాకు కూడా అలానే అనిపించింది. మనం ఇలాంటివన్నీ మన ఊరు జాతరలో చూస్తూ ఉంటాం కదా. మా ఊర్లో అయితే ప్రతి శివరాత్రికి అండ్ ఏదైనా జాతర జరిగినా ఇలా పెడుతూ ఉంటారు. కొంచెం సేపు అయ్యాక ఇలా చిన్నపిల్లలు రమ్మని వాళ్ళతో ఏదో ఈ స్టెప్స్ వేయించారు. వాళ్ళు అలా వెళ్ళిపోయాక ఇంకొంచెం చిన్న డ్రామా. మీరు ఎప్పుడైనా ఎలాంటిది ఏమన్నా చూసారా? చూస్తే కమెంట్ చేయండి. అసలు వీడియోస్ చాలా డిలే అవుతున్నాయి. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. బట్ ఐల్ ట్రై కొంచెం యాక్టివ్గా ఉండడానికి. ఈ షో మొత్తంలో ఇప్పుడు ఒక అతను వచ్చారు కదా, అతనే అండి హైలైట్. అసలు ఇప్పుడు ఒకటి చేస్తారు, నేనైతే ఎప్పుడూ చూడలేదు. మీరు ఇలాంటిది ఏమన్నా చూసారా? అసలు అతను కూడా కనిపించట్లేదు, చూసారా ఆ లైట్స్ మధ్యలో. ఈ మొత్తం షోలో ఇది చాలా బాగా అనిపించింది మాకైతే. మళ్ళీ వీళ్ళు వచ్చేసారు.
ఇందాక ఒకటి చాలా బాగా అనిపించింది అన్నాను కదా, అతను చేశారు ఒక అతనే పైన ఇప్పుడు సేమ్ అతనే ఉన్నారనమాట. మేము మళ్ళీ చాలా ఎక్సైటెడ్గా చూస్తున్నాం ఇప్పుడేం చేస్తారా అని. మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా చూసారా అలా కిరసనాయిల్ నోట్లో వేసుకుని అట్లా ఊదడం? ఈ షో మొత్తానికి ఇదే అండి హైలైట్. మాకైతే చాలా బాగా నచ్చింది, కానీ చాలా త్వరగా అయిపోయింది. అదండి, ఇంక 11కి ఈ షో అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయాం, రూమ్కి వెళ్ళిపోయి స్లీప్ వేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఉంటుంది, ఇక్కడ స్టే ఉన్నాం కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. సో ఏముంటాయో చూపిస్తాను పదండి. వెళ్ళగానే మేమైతే నూడిల్స్, ఇక్కడ ఆల్మోస్ట్ 70% కుక్ అయి ఉంటాయి. మనకి ఏ వెజ్జెస్ కావాలో అన్నీ వేసుకొని అలా నూడిల్స్ చేసుకోవచ్చు. ఇదంతా సిట్టింగ్ ఏరియా. స్టార్టింగ్లో ఇలా కప్స్, కాఫీ, టీ అలా పెట్టుంచారు. ఇటు పక్కన ఆమ్లెట్స్ ఆ కౌంటర్ అంతా ఉంది. లైవ్గా మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు. మేమైతే ఆమ్లెట్ తీసుకున్నాము. ఇక్కడ చాలామంది ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్డ్ అలానే తింటున్నారు. వాళ్ళు అలానే చేసిస్తే మేము మళ్ళీ చేంజ్ చేసుకున్నాం, లేదు ఫుల్గా బాయిల్ అవ్వాలి అని చెప్పేసి. బాగానే ఉంది టేస్ట్ అయితే. కాఫీ కప్స్ బాగా అరేంజ్ చేశారు కదా, అదంతా ఒక చెట్టు నుంచి చేసినట్టుంది, బాగా అనిపించింది. వాటి కింద ఇలా నిప్పులేవో పెట్టారు, సో పొగలు వస్తున్నాయి. చాలా బాగుంది కాఫీ అండ్ టీ కూడా. బయట ఇలా ఓపెన్గా ఉంది, లోపల కూడా సిట్టింగ్ అంతా ఉంది విత్ ఏసీ. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్, ఇంకా సమ్ మిల్క్, కెలాగ్స్, ఇక్కడ సమ్ సాసేజ్ ఉంది. ఇదంతా ఆల్రెడీ చూపించాం కదా నూడిల్స్. ఇంకా రైస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా బ్రెడ్ అండ్ దానికి కావాల్సిన ఫ్రూట్ జామ్స్ అండ్ పీనట్ బటర్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కొత్త అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.